తొక్కగా తొక్కగా సైకిల్ సులువవుతుంది, అవునా కాదా? అయితే నువ్వు చెప్పెట్ట. కొట్టగా కొట్టగా ఈత సులువవుతుంది. మరి జీవించగా జీవించగా జీవితం సులువు అవ్వాలి కదా. స్టూపిడ్ థింగ్స్ని లైఫ్ అనుకొని వాటి కోసం పోరాడుతున్నారు. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా నీ పేరు ప్రఖ్యాతులు ఒక స్థాయికి వచ్చి స్టాగ్నెంట్ అయిపోతాయి. సెలబ్రిటీ అంటే హీ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ ద మ్యాసెస్. ఓకే, గుంపుకు బానిస సెలబ్రిటీ. ఎవరెవరైతే ప్రయత్నం చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కావాలని కోరుకుంటున్నారు. తద్వారా తెలుస్తూ అందులో ఏమి లేదని. అందుకు కావాలి. అది ఇట్లా నెమలి ఇట్లా అంటది. నువ్వు ఫోటో తీసుకొచ్చావని, కెమెరా తీసుకొచ్చావని అది నెమలిని ఏమి ఇట్లా ఉంటుంది. నెమలి అట్లా అనడం తన స్వభావం. సో నీ స్వభావంలో నువ్వు రమించు. తద్వారా పేరు వచ్చిందా నీ స్వభావం అది, పేరు రాకపోయినా నీ స్వభావం అది. ప్రపంచం అంతా నిన్ను కొలిచిన నీ స్వభావం అది, ప్రపంచం అంతా నేను వదిలేసిపోయిన నీ స్వభావం అది, నీ చుట్టూ ఎవడున్నా లేకపోతే నీ స్వభావం అది. హలో అన్న, టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, సెలబ్రిటీలు వీళ్ళు ఎవరిని తీసుకున్నా ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఫేమస్. వీళ్ళు ఫేమస్ అంటే ఒక నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్కి వచ్చారు, ఒక ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకున్నారు కదా. సో ఈ ఫేమస్ అవ్వడం దాని గురించి మీ పాయింట్, మీ ఒపీనియన్ ఏంటిది, అసలు ఏంటిది దాని గురించి చెప్పండి. ఫేమస్ అవ్వడం అన్నది ఒక మాయ, మిత్ అంతే. అయ్యో అంతేనా? ఓకే, అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోట్లేదు. ఎందుకట్లా? అంటే ప్రకృతిలో అసలు ఆ యాంగిలే లేదు. ఓకే, ఇది పూర్తి ప్రపంచపు గొడవ. సరే, నేను ఒక చిన్న వాక్యం రాసుకున్నా. ఎవరో అన్నారు మరి ప్రపంచంలో ఉన్నందుకు మరి పేరు ప్రఖ్యాతులు, డబ్బు, మరి ఈ రెండు నీకు అక్కర్లేదు అంటే అక్కర్లేదు నన్ను. వాటికి నేను ఒక అనాలజీ ఇచ్చిన అనమాట. నదిలో మునిగినప్పుడు, నది ఈ ప్రపంచం అనుకో, మునిగితే ఎంతసేపైనా ఉండు, ఒకసారి లేచిన తర్వాత నీ బాడీకి కొంత నీళ్లు పట్టుకుంటాయి. అట్టి ఈ ప్రపంచంలో నేను మునిగినందుకు కొంత పేరు పట్టుకొని పర్వాలేదు, ఓకే, కొంత డబ్బు పట్టుకొని పర్వాలేదు. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత కాసేపటికి అది ఆవిరైపోయింది. అది పరమసత్యం అన్నట్టు. మళ్ళీ నేను యథావిధి స్థానానికి వచ్చినాను. ఈరోజు నేను బుక్ లాంచ్ చేసిన, పేరు పోయింది, డబ్బు అంటే ఆవిరైపోయింది. నేను మళ్ళీ నా యథా మానసిక స్థితికి వచ్చి నిలబడ్డాను. అట్లా ఉండాలి తప్ప ఇట్లా అంటిన తర్వాత ఇదేదో బాగుందని ఇంకా బకెట్లు తీసుకుపోయి ఆ నదిలో ఉన్నదంతా, నదిలో అంటూ ఉన్న మనుషులు, అదే వాళ్ళ అప్రిసియేషన్ ఇట్లాంటిదంతా అది తెచ్చుకునే పని చేసినావు అనుకో, నువ్వు జీవితకాలం మోసినా కూడా నది ఖాళీ చేయలేదు. నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా నీ పేరు ప్రఖ్యాతులు ఒక స్థాయికి వచ్చి స్టాగ్నెంట్ అయిపోతాయి. ఇప్పుడు సూపర్ స్టార్లకి, మెగా స్టార్లకు కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా వాళ్ళు ఎంత ట్రై చేసినా వాళ్ళంతే. ఇప్పుడు ఫేమస్ అవ్వడం కాకుండా వేరే విషయాల్లో చర్చనీయాంశం అవ్వాలని చూస్తారు. అంటే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అది కూడా కైండ్ ఆఫ్ ఫేమస్ అంతే. ఇన్ని అంటే ఆల్రెడీ ఫేమస్ అయిపోయినావు. ఇప్పుడు నువ్వు ఏదో బెంచ్ మార్క్ సెట్ చేయాలని ట్రై చేస్తావు. ఆ తర్వాత బై అండ్ బై ఫేమస్ అవ్వడం అనే ఆ క్యూరియాసిటీ పోయి అదొక బరువుగా మారిపోతుంది. ఫేమస్ అవ్వడం అంటే ఏంది, నీకు నువ్వు బౌండరీ ఏర్పాటు చేసుకున్నావు. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి స్మాల్ ఆర్ బిగ్. ఓకే, సో నేను ఈ విషయాన్ని కాస్త అన్బయాస్డ్ అండ్ ప్రిజుడిస్ లేకుండా లుక్ చూసినప్పుడు నాకు 3 డైమెన్షన్స్ కనిపించింది. ఫేమస్ ఈ ప్రపంచంలో ఫేమస్ అయ్యారు 3 పద్ధతులుగా. ఓకే, ఒకటి అతి ప్రయత్నం వల్ల. ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టార్ని తీసుకుందాం, వాళ్ళ పేర్లు ఎందుకు. ఇప్పుడు ఆ స్టార్ మనకు కనిపిస్తుండడం ముఖ చిత్రం. సో అతను వెతకడం వెనక అతని బంధువులు ఉండొచ్చు, అతని డబ్బు ఉండొచ్చు, అతని ప్రొడ్యూసర్స్ ఉండొచ్చు, అతని మీడియా ఉండొచ్చు, ప్రాపగండా మిషనరీ ఉండొచ్చు, ఎజెండా ఉండొచ్చు, తర్వాత తను ఇట్లా ప్రజెంట్ చేయాలనే ఒక డిజైన్ ఉండొచ్చు. బై డిజైన్ హీ బికేమ్ ఫేమస్. అక్కడ ఎఫర్ట్ ఉంది, కష్టపడి యాక్టింగ్ నేర్చుకోవచ్చు, దాని ప్రతిఫలంగా పేరు వచ్చింది. ఇప్పుడు ఇది నిలబడాలంటే కష్టపడుతూనే ఉండాలి ఇంకా, బికాజ్ దిస్ ఈస్ ద ఫ్యూల్ ఫర్ దట్. అది మేనిఫెస్ట్ అవ్వడానికి నీ కష్టం, దాంతోపాటు నీ చుట్టుపక్కల ఉన్న కోట్రి అంతా సహకరిస్తే అది ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి వాడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయలేక చచ్చిపోతాడు. ఎందుకంటే తన పేరు నిలబడ్డది ఈ పిల్లర్స్ మీదనే. తన చుట్టూ ఉన్న 10 మంది వచ్చి మీడియాలో బ్యాడ్గా చెప్పారనుకో, జీవితకాలం చస్తారు నాకోలేక పీకోలేక. అందులో ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ ఉందేమో, కానీ ఆనందం ఏమి లేదు. నీకు పేరు
ఇనిషియల్ డేస్లో వస్తున్నప్పుడు ఇంతవరకు నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే ఎవరు పట్టించుకోలేదు, మొదటిసారి 100 మంది గుర్తిస్తున్నప్పుడు నువ్వు మిద్ద మీదకి వెళ్ళి చేయలేపితే 100 మంది చేయలేపినప్పుడు ఇనిషియల్గా నచ్చొచ్చు, రాను రాను యూ డోంట్ లైక్ ఇట్. ఎవరికి ఇష్టం ఉండదు టూ మచ్ అటెన్షన్. అందుకే ఒక స్టార్కి అభిమానులకి మధ్యన ఎప్పుడు బారికేడ్ ఉంటుంది, బారికేడ్ లేకపోతే బౌన్సర్ ఉంటుంది. నీకు అంత అభిమానులు ఇష్టమైతే పోయి వాళ్ళ మధ్యనే ఉండొచ్చు కదా. కుదరదు కదా, అంటే ఎవరిట్లా ఉంటారో కదా. నువ్వు ఉంటే అలవాటు చేసుకుంటారు. నువ్వు నిజంగా ఎవ్వరు లేకుండా వచ్చావు అనుకో, ఊరిక కూర్చో, అందరు సైలెన్స్గా వచ్చి కూర్చుంటారు, ధైర్యం సరిపోతుంది. దానికి అపారమైనటువంటి ఇంటెలిజెన్స్ కావాలి. సో దిస్ ఈజ్ వెరీ సూపర్ఫిషియల్ నా దృష్టిలో, కానీ ప్రపంచంలో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో నేను అట్లా ఫేమస్ అయిన వాళ్ళని నేనేమి వ్యాఖ్య చేయను, ఎందుకంటే వాళ్ళు పని చేసి కష్టపడేదో కానీ అది నిలుపుకోలేక చావాలి. నిలుపుకోవడం యూ విల్ గెట్ అవుట్డేటెడ్ వన్ డే. అవును, నువ్వు మరణించిన 100 సంవత్సరాల తర్వాత ఊరికే నీ పేరు తలుచుకుంటాడు, కానీ ఆ ఫ్రెంజీనెస్ ఆ క్రేజీనెస్ ఏమి ఉండదు. అంటే నువ్వు ఎక్కువసేపు దాన్ని రిటైన్ చేయలేవు, ఇంపాసిబుల్. అది కోట్ల కోట్ల కోట్లు ఇచ్చినా నువ్వు నిలపలేవు. ఇప్పుడు రాజేష్ ఖన్నా ఒకప్పుడు సూపర్ స్టార్, ఇప్పుడు రాజేష్ ఖన్నా ఎవరన్నాడు తెలియదు. అటు కాకుండా రాజేష్ ఖన్నాకు సంబంధించిన వీడియోలు ఎవ్రీడే ఏదో ఒక వ్యవస్థ నిరంతరం గవర్నమెంట్లు అన్నీ కలిసి ప్రతిరోజు ఇప్పుడున్న జనరేషన్ కూడా వాళ్ళ మొబైల్స్లో పంపిస్తూ ఉంటే మేబీ ఈ రిమైన్ ఏ సూపర్ స్టార్ ఫర్ ఎవర్, బట్ దట్ వోంట్ హ్యాపెన్. ఇది ఒక ఆస్పెక్ట్. ఓకే, నాకు అనిపించింది అసలు ఇది అసహజం. సో మూడు టైప్స్ అన్నారు, దాంట్లో ఒకటి కష్టపడి ప్రయత్నం సరే, ప్రయత్నము అతి ప్రయత్నము దీనివల్ల. ఓకే, రెండవది ఏంటి, అకస్మాత్ ఫేమస్ అన్నాడు. ఇప్పటిదాకా మాట్లాడింది ప్రయత్నపూర్వకంగా, అందులో అకస్మాత్ లేదు. రజనీకాంత్ అకస్మాత్గా ఫేమస్ చేయాలి, హీ బిల్డ్ హిస్ కెరియర్ లైక్ దట్. ఈ అకస్మాత్ ఏంటంటే అసలు ఆ ఫేమస్ అయిన పర్సన్ కూడా తెలియదు తను ఫేమస్ రేపు పొద్దున అవ్వబోతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుంభమేళాలో 2 ఫేమస్ అయ్యారు, మొనాలిసా అని ఒక అమ్మాయి, ఐఐటి బాబా అని ఒక వ్యక్తి. వాళ్ళు ఎంత ఫేమస్ అయ్యారంటే వాళ్ళు ఫేమస్ అయిన దానికి వాళ్ళు మ్యాచ్ ఇతర లేదు, ఇప్పుడు భవిష్యత్తు చెప్తుంది. ఇదో పెద్ద తలకాను. అంటే యూ హ్యావ్ బికమ్ సో ఫేమస్, ఇప్పుడు నీకు అంత స్థాయి లేదు, నువ్వు మాట్లాడితే వీడినారా బై ఫేమస్ చేసింది అంటే మెల్లమెల్ల క్రెడిబిలిటీ పడిపోతూ ఉంటుంది. సుడి బాగుండి ఇతనికి ఆ స్థాయి ప్రజ్ఞ ఉంది, ఆ స్థాయి జ్ఞానం ఉందనుకో, మెల్లమెల్లగా తన అయిన ఫేమస్ని అతను నిలుపుకుంటాడు. దీంట్లో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకవేళ అకస్మాత్తుగా పేరు ప్రఖ్యాతులు వచ్చినా ఆ వ్యక్తి నిర్ణయించుకోవాలి ఆ పేరు ప్రఖ్యాతుల్ని ఖాతరు చేయకుండా, ఎందుకంటే తన సహజత్వానికి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, తన సహజత్వాన్ని కోల్పోతే ఎట్లా? కోల్పోదాం. ఇప్పుడు నేను ఊరికే రోడ్డు మీద పడి పాట పాడుతున్నా, అది కచ్చా బదం పాడు, అతను అకస్మాత్తుగా పాడాడు, నిరంతరం అదే పాడుతున్నాడు, ఎవరో యూట్యూబర్ దాన్ని చేసి పెట్టాడు, హఠాత్తుగా అది మిలియన్స్లో వైరల్ అయింది. దెన్ హీ బికమ్ సెలబ్రిటీ, న్యూస్ మీడియాస్ పిలిచారు. అతన్ని పిలిచింది అతని అందం చూసి కాదు, అతని పాట చూసి, అతని సహజమైన పాట చూసి. అంటే జనాలు ఎవరన్నా వింటున్నారా లేదా అన్న ఆలోచన లేకుండా అతను న్యాచురల్గా పాడితే ఆ పాటకు ఒక అందం ఉంది. ఇప్పుడు ఈ లాస్ట్ ఈజ్ న్యాచురాలిటీ. తను ఏదైతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడో అది నిరంతరం అడ్డుపడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇంతకుముందు కచ్చాబాదా నమ్మేటోడు అరవలేకపోతున్నాడు, తన పరువు పోతుందేమో, తన అభిమానులు ఏమనుకుంటారు అంటే యూ లూజ్ యువర్ న్యాచురాలిటీ. ఇరుక్కుపోయండి. ఇప్పుడు ఆ ఫేమస్ అయిన అకస్మాత్తుగా ఫేమస్ అయిన వ్యక్తి నిర్ణయించుకోవాలి, ఇప్పుడు నా సహజ స్థితిలో ఉండి పేరు ప్రఖ్యాతులు పట్టించుకోకుండా ఉన్నాడు అనుకో, మెల్లగా మన సద్దుమణుగుతుంది. సద్దుమణిగి హీ రిమైన్ న్యాచురల్. ఈ సద్దుమణి ఉదాహరణకి 1 కోటి మంది అతన్ని అభిమానించారు, హఠాత్తుగా ఏమీ తెలియదు అతని గురించి, అతని చేష్ట చూశారు అంతే, అతని పాట చూశారు, అతని గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు ఈ 1 కోటి మందిలో ఒక 10 మందో 100 మందో 1000 మందో దే రియలీ లైక్ హిమ్, అట్లాంటి వాళ్ళు ఫ్యాన్స్గా మిగులుతారు, దానివల్ల ఏ ఇష్టం లేదు, నష్టం లేదు. లేదా రెండవ డైమెన్షన్ ఏంది, ఒకవేళ ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇతని దగ్గర కొందరు వస్తారు, అరే ఇది ₹1 కోటి ఖర్చు పెట్టిన రాంది నీకు వచ్చేసింది ఓవర్ నైట్, ఇప్పుడు నీవు ఒంటరిగా ఆపరేట్ చేస్తే గల్లంత అయిపోతావు, అందుకని మేము ఉన్నాం, లెట్ అస్ మింట్ మనీ, నిన్ను ముఖ చిత్రంగా వాడుకుంటాం, నిన్ను ఫేమస్ చేస్తాం, ఫర్దర్గా నీకు ఎలా మాట్లాడాలో చెప్తాం. సో ఇప్పుడు నీ జీవితం వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోతుంది, యూ జస్ట్ బికమ్ ద టూల్, అంతే, నీ ఎంప్లాయ్ అయిపోతాడు మళ్ళీ. ఒకవేళ అకస్మాత్తుగా ఫేమస్ అయిన వాడు దేనికి ఫేమస్ అయ్యాడు అంటే తన సహజత్వం. అకస్మాత్తుగా ఫేమస్ అయిన వాళ్ళంతా సహజత్వాన్ని ఆధారం చేసుకుని ఫేమస్ అవుతారు, లేదా పూర్తి అసహజత్వాన్ని ఆధారం చేసుకుని ఫేమస్ అవుతారు. రెండిట్లో ఏదో ఒకటి, ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్యాచురల్. సడన్ గా ఆకులు గీకులు నడిచాడు అనుకో, వాడు ఫేమస్ అయిపోయాడు. అంతే. కానీ ఎంతకాలం ఆకులు కట్టుకుని తిరుగుతాం, అది అయ్యే పని కాదు.
ఎక్కడో చోట యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. సో అది నటన. రెండోది నీ సహజత్వం నటన కాదు. కానీ ఎంతకాలం నువ్వు ఆ సహజత్వాన్ని కోల్పోయి నువ్వు ఆ పేరు ప్రఖ్యాతుల కోసం వెంపర్లాడుతావు. ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులు నీవు పోయాయి అనుకో, అప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంది దాన్ని నమ్మిన తర్వాత? సో ఒకప్పుడు నిన్ను పేరు ప్రఖ్యాతులు క్రియేట్ చేసిన వాడు వాళ్ళందరూ వచ్చి వీడికి బాగా బల్పు ఉందిరా వదిలేయండి అని వాడిని డిఫేమ్ చేస్తారు. మనం అనుకున్నంత గొప్పోడు ఏం కాదని ఒక వీడియో పెడితే ఒక 10 మిలియన్స్ మంది చూశారనుకో, హఠాత్తుగా పర్సెప్షన్ మారుతుంది. పర్సెప్షన్ వార్. ఈ రెండు అసహజమైనవి. అట్లా ప్రయత్నం వల్ల నువ్వు ఫేమస్ అవ్వడం బట్ అది కొంచెం బెటర్, ఫార్ బెటర్. కొంచెం కాదు, ఫార్ మంచిది. ప్రయత్నం వల్ల ఫేమస్ అవ్వడం తప్పేమి లేదు. అట్లాంటి వాళ్ళందరికీ నిజం కాళ్ళు మొక్కాలి. వాళ్ళేం దుర్మార్గులు కాదు. వాళ్ళ స్కిల్ని నమ్ముకున్నారు, వాళ్ళ పాటను నమ్ముకున్నారు, వాళ్ళందరిని నమ్ముకున్నారు, నటనని నమ్ముకున్నారు, లేదా వ్యాపార ధోరణి నమ్ముకున్నారు. నేను చెప్తున్నదల్లా ఏంటంటే అది నిలబెట్టుకోవడానికి ఇప్పుడు చాలా ప్రయత్నం. ఇప్పుడు ఉదాహరణకి యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ఎ బ్రాండ్ అండ్ దట్ బికేమ్ ఫేమస్. రెనాల్డ్స్ లేదా రేమాండ్స్. ఇప్పుడు తన నెక్స్ట్ జనరేషన్స్ మీద చాలా బర్డెన్ ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ మీద ఒక తెలియని బర్డెన్ మీద లేదు. అది ఏదో చేయాలి అంటే వాళ్ళు రోజంతా దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడాలి. ఇట్స్ లైక్ యు ఆర్ క్లాగింగ్ ద డెడ్ హార్ట్స్ అనమాట. అట్లా కొన్ని జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ నిలబడతారు కదా, ఒక్కడొచ్చి నాశనం చేస్తారు మొత్తం. అండ్ దట్ విల్ హ్యాపెన్ ఎనీవే. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఈదర్ దిస్ జనరేషన్ ఆర్ దట్ జనరేషన్. తద్వారా అదంతా అబద్ధం వేయడమే. ఎందుకంటే ఒక్కడు పడిపోతే అంత పడిపోతుంది. ఒకటి. ఈ రెండు నాకు అసాధ్యము, నేను చేయలేను, నాకు వద్దు. ఒకవేళ ప్రయత్నపూర్వకంగా లేదా అకస్మాత్తుగా నేను ఫేమస్ అయ్యాను, అది ఎవడన్నా కావచ్చు. ఊరికి నువ్వు ముక్కలు పెట్టుకుంటే అది ఫేమస్ కావచ్చు. కానీ ఒకవేళ అకస్మాత్తుగా నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చినా నేను దాన్ని ఖాతరు చేయను. ఈనాటికి చెప్తూ నేను రేపే అకస్మాత్తుగా ఫేమస్ అయ్యాను అనుకుందాం, ఏదో కారణం చేత. అలా వస్తే నేను దాన్ని అస్సలు ఖాతరు చేయను. నేను నాలాగే ఉంటాను. ఇది నేను తీసుకున్న ఒక స్టాండ్. ఇది అందరూ తీసుకోవాలి స్టాండ్. లేదా దాన్ని నిలబెట్టుకోవడానికి లోపాయకారిగా నువ్వేమైనా చేస్తావో అప్పుడు నువ్వు ఆ చట్టంలో ఇరుక్కుంటావు, మళ్ళీ మాయలో పడుతుంది. దీనికి అతీతంగా నేను ఒకటి చూసిన మూడోది అత్యంత అద్భుతమైనది. ఇది అంటే ప్రయత్నము లేదు, అకస్మాత్తు లేదు, అకారణం అనమాట. అకారణంగా రమణ మహర్షి దానికి ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్, పవర్ స్టార్ వీళ్ళంతా ప్రయత్నం వల్ల స్టార్స్ అయ్యారు. అకస్మాత్తుగా ఉన్నవాడు ఏదో టాలెంట్ చూపించి స్టార్ అయ్యాడు. రమణ మహర్షి ఏమీ చేయలేదు, ఊరికి కూర్చున్నాడు. మానవ జాతిని ఇప్పుడు ఈ ఇద్దరు ఫేడౌట్ అయిపోయే అవకాశం ఉంది, కానీ రమణ మహర్షి ఫేడౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అందులో అతని ప్రయత్నము లేదు, దాని మీద అతనికి ఆసక్తి లేదు. అది ఉన్నా పోయినా తన స్థితిలో, తన సహజ స్థితిలో ఏ మార్పు ఉంది. అతను ఏ స్థితిలో ఉన్నాడంటే 1,00,000 మంది వచ్చి పొగిడినా, అసలు ఎవరు రాకపోయినా, అందరూ అతను వదిలేసి వెళ్ళిపోయినా, ఈజ్ ఆల్వేస్ కామ్ అండ్ క్వైట్. అది సంపూర్ణ స్థితి, దేని మీద ఆధారపడే స్థితి. ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పిన రెండు ఆధారపడ్డే, మీడియా మీదనో, దేని మీదనో, దాని మీదనో. అది మౌత్ టు మౌత్ జరిగింది. అది ఈ రెండు సూపర్ఫిషియల్గా ఇంద్రియాలకు సంబంధించి ఫేమస్ అయినవి. కానీ ఇది ఇంద్రియాలకు అతీతమైన అనుభూతి వల్ల జరిగింది రమణ మహర్షి. ఇట్ ఇస్ నాట్ జస్ట్ సెన్సరీ ప్లెజర్స్. రమణ మహర్షి భలే కూర్చుంటారు రా చూద్దారా, అరే భలే ఉంటారు ఆయన కళ్ళు చూద్దారా, అరే రమణ మహర్షి ఏం పాట పాడతా తెలుసా, మరి ఏం చేయకుండా కూర్చుంటే ఎట్లా ఫేమస్ అయ్యండి? నిజానికి మనిషి చేయవలసింది అదే. మనిషి యొక్క మూల స్వభావం అందుకే చూడ్డానికి పోతున్నారు. ఓకే. అసలు మనిషి పుట్టింది రమణ మహర్షి లాగా బతకడానికి బేసికల్లీ. ఒక్కసారి నువ్వే ఆలోచించుకో. మీడియా లేదు, సినిమాలు లేవు, టెక్నాలజీ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, నువ్వేం చేస్తావు? అవన్నీ లేకపోతే అట్లా ఉండొచ్చు. ఉన్నా అట్లనే ఉండాలి. దాని అర్థం ఏమి చేయకుండా ఉంటామని కాదు, ఏమి పట్టనట్టు ఉండు. ఓకే. చేయడం చేయాలి. ఆయన కూడా చేశాడు చాలా. ఆయన పరిధిలో కిచెన్లో వంటలు ఉండాడు, కొండ మీద ఎక్కాడు, కొబ్బరి చిప్పలు తెచ్చాడు, గీకాడు, దాంతో కాఫీ కప్ బుక్స్ రాశాడు. రమణ హస్తాక్షర పుస్తకం. చాలా మందికి అపోహ ఉంది, ఆయన ఏమి చేయలేదు. అదే మీరు చెప్తుంటే అకారణంగా అని చెప్తుంటే ఏం చేయకుండా ఎందుకు వచ్చిందని నేను చెప్పేది. అకారణంగా ఆయన పని చేశాడు, కానీ ఫేమస్ కావాలని కోసం ఏమీ చేయలేదు. అందుకని అకారణం. అంటే నీకు కొంచెం కూడా ఆలోచన లేదు. అచ్చా, ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా అంటే నేను ఫేమస్ అయితా అనుకొని సినిమా ఎంచుకోవడంలో నీ నిర్ణయం ఉంది కదా, హిట్ కావాలనే చేస్తున్నావు. నన్ను అందరూ గుర్తించాలి, నేను పెద్ద మెగాస్టార్ కావాలి, లేకపోతే సూపర్ స్టార్ కావాలి, లేకపోతే నేషనల్ వైడ్ పోవాలి, ఈ డిజైర్ పెట్టుకునే పనిచేస్తున్నావు. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా. రమణ మహర్షి కూడా పనిచేసిండు,
కానీ అందులో ఆ డిజైర్ లేదు, లేదు. నన్ను గుర్తించాలన్న కాంక్షనే లేదు. కాంక్ష లేదు. అది ఎంత భయంకరంగా అట్రాక్ట్ చేస్తుంటే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఊరికే తలుచుకుంటారు అనమాట. ఇప్పుడు ఈ ప్రయాస వల్ల ఫేమస్ అయిన వాడిని చూస్తే నీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఈ అప్రయత్నం వల్ల అకారణంగా ఫేమస్ అయిన వాడిని చూస్తే నీకు జీవితం మూలం నీకు స్ఫురణకు వస్తుంది. ఏం లేదు, హాయిగా ఉంటాయి. ఇప్పుడు నేను ఐ బిలాంగ్ టు ద థర్డ్ కేటగిరీ. అచ్చా, నాకు ఈ ఫేర్ వద్దు, ఈ ప్రఖ్యాతులు వద్దు, నన్ను వదిలేండి సార్, అవసరం లేదు. ఐ డోంట్ కేర్. ఓకే. అయినా కూడా జనాలు ఇష్టపడారు అనుకో, అసలు దాంతో మనకు అసలు నేను క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత లేదు నాకు. అంటే నేను దానికోసం ఏ ప్రయత్నము చేయనప్పుడు నిజంగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చిందా నేను క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అది నా ఇంటెలిజెన్స్ కాదు, ఎదుటి వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్, ఎదుటి వ్యక్తి కంపాషన్, ఎదుటి వ్యక్తి యొక్క మైండ్. అది నేను ఎట్లా క్లెయిమ్ చేస్తా? నేను ప్రయత్నం చేసి ఒక బిజినెస్ ఎంపైర్ నిలబెట్టినప్పుడు, నేను ప్రయత్నం చేసి ఒక స్టార్ అయినప్పుడు నా ప్రయత్నం ఉంది కాబట్టి ఎస్ నేను సాధించానని అరిచి కేకులేస్తారు స్టేజ్ల మీద. నువ్వు ఊరికే కూర్చున్నావు, ఒక 20 ఏళ్ళ తర్వాత హఠాత్తుగా 1,00,000 మంది 2 లక్షల ఊరికే కూర్చున్నా అంటే మీ పని మీరు చేస్తూ అంటే నేను పేరు ప్రఖ్యాతుల కోసం ఏమి చేయడం, ఎవరో చూసి ఫోటోలు తీస్తారు అని జనాలు ఉన్న చోట కూర్చోవడం కాదు. అంటే నీకు ఆ డిజైరే లేదబ్బా. అదే నాకు ఓవరాల్గా తెలిసింది, నేను ఈ స్థితి, ఇది ప్రకృతి స్థితి. అది అంతెందుకు, ఎక్కడో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో రకరకాల జంతువుల వీడియోలు పెడతారు. ఆ జంతువు తన స్థితిలో తిరుగుతుంటే కెమెరామెన్ క్యాప్చర్ చేస్తాడు తప్ప జంతువుకి ఏ ఆసక్తి లేదు. అది ఇట్లా నెమలి ఇట్లా అంటది. నువ్వు ఫోటో తీసుకొచ్చావని, కెమెరా తీసుకొచ్చావని అది నెమలిని ఏమి ఇట్లా ఉంటుంది. నెమలి అట్లా అనడం తన స్వభావం. సో నీ స్వభావంలో నువ్వు రమించు. తద్వారా పేరు వచ్చిందా నీ స్వభావం అది, పేరు రాకపోయినా నీ స్వభావం అది, ప్రపంచం అంతా నిన్ను కొలిచిన నీ స్వభావం అది, ప్రపంచం అంతా నేను వదిలేసిపోయిన నీ స్వభావం అది, నీ చుట్టూ ఎవడున్నా లేకపోతే నీ స్వభావం అది. ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. సెలబ్రిటీ అంటే హీ ఈజ్ ద స్లేవ్ ఆఫ్ ద మ్యాసెస్. గుంపుకు బానిస సెలబ్రిటీ. రివర్స్ డెఫినేషన్. సెలబ్రిటీ అంటే డెఫినేషన్ ఏంది? హూ ఈజ్ సెలబ్రేటెడ్ బై పీపుల్. అదే గుంపుకు బానిస. గుంపుకి రివర్స్లో చూస్తే అంతే కదా, గుంపు లేకపోతే నువ్వేవాడు. ఓకే. ఇప్పుడు మెగాస్టార్ కానీ అటువంటి, ఎప్పుడు మెగాస్టారే వస్తుంది నాకు. ఏదో ఇంక ఫేమస్ కాబట్టి పోనీ ఏ స్టార్స్ ఉన్నారు, ఇంకా సూపర్ స్టార్, ఏదో సూపర్ స్టార్ అందం పట్టు. చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు. బాత్రూంలో ఉన్నప్పుడు ఈజ్ ఈ సూపర్ స్టార్. దట్ ఈజ్ యువర్ రియల్ నేచర్ అన్నట్టు బేసిక్. ఎవరు రమణ మహర్షి స్థితిలో ఉంటాడో వాడు ఎక్కడున్నా ఒకటే. ఇంకా అంటే ఎవడన్నా ఫేమస్ అయిన వాడు తన గదిలోకి వెళ్తే అమ్మా జనాలందరూ పరి ఇప్పుడు హాయ్, ఇది తన రిలాక్స్. ఇప్పుడు ఈ స్థితిలో లాస్ట్ది యు ఆర్ ఆల్వేస్ రిలాక్స్డ్. అసలు నువ్వు దేనికోసం ఎదురు చూడడమే లేదు. దేర్ ఇస్ నో లాంగింగ్ ఎట్ ఆల్. 1,00,000 మంది ఉన్నా అట్లే కూర్చుంటాడు. అసలు ఎవరిదికి చూడడు, తన పని తను చేసుకుంటాడు అంతే. తన కొండ మీద ఎక్కాలని వెళ్ళిపోయాడు అంతే. అయ్యో ఎక్కడి నుంచో వచ్చారు వెళ్ళిపోయారు, అది అట్లాంటిది ఏమీ లేదు. ఓకే, అదంతా అబద్ధమే. అందుకని ఐ కన్సిడర్ రమణ మహర్షి రియల్ సూపర్ స్టార్, రియల్ సెలబ్రిటీ. నిసర్గదత్త రియల్ సెలబ్రిటీ. ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో, రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పనిచేస్తారో వాళ్ళు ఫేమస్ కావచ్చు. వాళ్ళ ఇంటెన్షన్ అయినా వాళ్ళకి సంబంధం లేదు, ఫేమస్ కాలేదు అయినా అసలు సంబంధమే లేదు వాళ్ళకి. అతను ఉన్న చోట హాయిగా ఉంటాడు అంతే. నువ్వు ఫేమస్ అవ్వాలన్న తాపత్రయం ఉంటుంది, నువ్వు బయలుదేరేది, స్టేజ్లు ఎక్కేది, పరిగెత్తేది, డ్రెస్సులు మార్చేది, అవి ఏమి లేనప్పుడు ఉన్నది హాయే కదా. రమణ మహర్షిలో కూర్చుంటారు ఇట్లా, ఆడ 1000 మంది ఉన్నారు, సర్దుకొని కూర్చోలు ఏముండవు, సర్దుకోవడానికి బట్టనే లేదా, చిన్న చిరునవ్వు అట్లా హాయిగా ఎప్పుడు తన ఆనందంలో తను రమిస్తున్నాడు అంతే. అంతకుమించి ఏమైనా ఉందా ఇక్కడ? ఏం లేదు. తరచి చూసిన కొన్ని సంవత్సరాలు అత్యున్నతమైన స్థితి అది. మిగతా అంతా ఫేక్ నవ్వు, ఫేక్ షేక్ హ్యాండ్, ఐ లవ్ యూ, అబద్ధమే. ఇంప్యూరిటీ ఉంటుంది దాంట్లో. అబ్సల్యూట్లీ. ఎందుకంటే అట్లా అనకపోతే అభిమానం పోతుంది, ఇంకో స్టార్ని పట్టుకుంటారు. అందుకని ఇది ఎంత బానిసత్వం ఇది. నాకొద్దబ్బా. అంటే రివర్స్, అంటే చూడ్డానికి ఏమో ఇతను స్టేజ్ మీద ఉన్నాడు, వీళ్ళందరూ కింద ఉన్నారు అనిపిస్తుంది. కానీ మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇతనే కింద ఉన్నాడు, వాళ్ళందరూ పైన ఉన్నారు. నేను చిన్న కథ చెప్తా. బాయాజిద్ ఆయన ఒక సూఫీ ఫకీర్ తన శిష్యులతో కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి చేతిలో బర్రె ఉంటుంది. బాయాజిద్ అడుగుతాడు, ఎవరు ఓనరు, ఎవరు స్లేవ్? అందరు చెప్తారు
అతను ఓనరు, అది స్లేవ్ కాదు. తాడు కట్ చేశాడు, బర్రె పరిగెత్తింది, ఇప్పుడు బర్రెంట వాడు పరిగెత్తి అదే ఓనర్. సరిగ్గా చూడు. అంతే. ఇంకో కథ ఉంది. ఐ జస్ట్ లవ్ ది స్టోరీస్. నా స్థితికి చాలా దగ్గరున్న కథలు నేను రాసుకున్న, నా స్థితికి దగ్గరున్న కథలు అని ఒక సిరీసే రాసిన. అది ఎక్కడ పోయిందో అయ్యో దొరుకుతారు. ఇప్పుడు నాకు గుర్తున్నాయి. ఇటునే ఇలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వస్తాయి, వస్తాయి. ఒకసారి గాడిద మీద కూర్చొని బూబల్ ఎటో పోతుంటాడు. అంటే గాడిద తాడిగిడ ఏం పట్టుకోలేదు, ఇట్లా గాడిద మీద కాలేసుకుంటారు, చక్కగా ఇట్లా పెట్టుకొని కూర్చొని పోతున్నాడు. గాడిద పోతుంది. బుబ్బలో ఎటు పోతున్నావు అంటే గాడిదని అడిగంట. అరే గాడిద నీది నువ్వు కదా అంటే, బాబు పొద్దున్న నుంచి మార్కెట్ దిక్కు తీసుకుపోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తే అది రాలేదు, అందుకని ప్రయత్నం విరమించుకొని దాని మీద కూర్చుని అది ఎటు తీసుకుపోతే ఎడిపోతాను. నేను ఇప్పుడు లైఫ్ మీదకి కూర్చున్నంతే, అది ఎటుపోతే అటు తీసుకుపోతుంది. ఓకే. ఐ డోంట్ వాంట్ టు డైరెక్ట్. అంటే ఇప్పుడు నేను పేరు ప్రఖ్యాతులు రావాలనుకున్నాను అనుకో, నా జీవన విధానం మారాలి, నా మాట మారాలి, నా డ్రెస్ మారాలి, మై స్టూడియో సెటప్ షుడ్ చేంజ్, ఎవ్రీథింగ్ చేంజ్. ఎందుకంటే ఎవ్రీథింగ్ కాంప్లిమెంట్స్ టు దట్ నేమ్ అండ్ ఫేమ్ కదా. అందుకే చూడు, అందరూ ఒకటే ప్యాటర్న్లో లేరా, ఒకలా తయారవుతారు, ఒకలా మాట్లాడతారు, ఒకలాగా సెటైర్లు వేసుకుంటారు, అంత డిప్లొమసీ ఉంటుంది, ఫేకరీ ఉంటుంది. ఎందుకబ్బా అది? ఇప్పుడు ఇంత ట్రై చేసినా 2 తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమయ్యారు. అంతే. మొరాకో ప్రజలకు తెలుసా, ఉగాండా ప్రజలకు తెలుసా, ఇథియోపియా ప్రజలకు తెలుసా, సిరియా ప్రజలకు తెలుసా, ఉక్రెయిన్ ప్రజలకు తెలుసా? ఎందుకు ఈ పనికిరాని పేరు ప్రఖ్యాతులు? సో ఇంత ప్రయత్నం చేసి 1 కోటి మందికి పరిచయం కావడం కంటే అప్రయత్నంగా కుక్కకు పరిచయమైన చాలు. సూపర్. అది అలాంటి జరిగింది, జెన్యూన్ ఉంటుంది. చూసినా కదా 2 కుక్కలు వస్తాయి, ఆ 2 గుర్తించినవి చాలా అన్కండిషనల్గా, ఇంకా మిగతా నాకు సంబంధం లేదు. సూపర్, అర్థమైంది. సో 3 ఫేమస్లో 3 కేటగిరీలు చేశారు మీరు. ప్రయత్నం వల్ల వచ్చే ఫేమస్, అకస్మాత్తుగా వచ్చే ఫేమస్, అకారణంగా వచ్చే ఫేమస్. బట్ అకారణంగా వచ్చేదే, అకారణంలో కూడా ప్రయత్నం ఉంటుంది కానీ ఫేమస్ అవ్వడం కోసం ప్రయత్నం ఉండదు. పని కోసం పని ఉంటుంది. నువ్వు బొమ్మ చెక్కుతున్నావు, ఎంతో అంత ప్రయత్నం ఉంటుంది, కానీ అది వేరే వాళ్ళ కోసం చెక్తలేవు. నువ్వు ఎవరో సెలబ్రిటీస్ రాగానే స్పెషల్గా చెక్తలేవు, వాళ్ళు పోగానే తుస్సుమని పడేస్తలేవు. నువ్వు ఎక్కడున్నా నీ దృష్టి దాని మీద అట్లనే ఉంది. సమదృష్టి కష్టమే. ఇది అత్యంత సులువు. అంటే మనసు ప్రపంచం నుంచి పక్కకు జరగగానే మిగిలింది, అది తప్పుకోవాలి. ప్రపంచం నుంచి తప్పుకోవాలి, లేకపోతే తెల్లారు లేస్తే మనకి ఇవే ఫేమస్ ఎట్లా కావాలి ఎట్లా. నేను ఒకసారి ఒక ఫ్రెండ్తో చెప్పాను, ఫేమస్ అవ్వాలని తహతలాడుతున్నాడు. ఫేమస్ అవ్వడం అంటే ఏందిరా, మూలం తెలుసా నీకు? ఏదేదో చెప్పాడు, మూలం చెప్పు తెలియదు అన్నాడు. ఎంతమంది గుర్తిస్తారు అన్నది నేను సెలబ్రిటీ హోదా నిర్ణయిస్తాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఎవడు ఫేమస్ యూట్యూబర్ హూ హ్యాస్ మోర్ సబ్స్క్రైబర్స్, అంతే కదా. ఎవడు సూపర్ స్టార్, ఎక్కువ మంది అభిమానులు ఉన్నవాడు. సో ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు, 100 కోట్ల మంది గుర్తించారు. ఆ తర్వాత ఇంకొకటి ఉన్నాడు, 10 కోట్ల మంది గుర్తించారు. ఆ తర్వాత ఇంకొకటి ఉన్నాడు, 1 కోటి గుర్తించారు. ఆ తర్వాత మన తెలుగు సూపర్ స్టార్ ఉన్నాడు, 50 లక్షల మంది గుర్తించారు. ఆ తర్వాత ఒక మామూలు హీరో ఉన్నాడు, 15 లక్షల మంది గుర్తించారు. జబర్దస్త్ స్టార్ ఉన్నాడు, 5 లక్షల మంది గుర్తించారు. వీళ్ళంతా సెలబ్రిటీసే కదా. ఇప్పుడు నన్ను 3 గుర్తిస్తున్నారు. వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ బోట్. ఎంజాయ్ చేయదాన్ని. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? ఈ జబర్దస్త్ 5 లక్షల మంది ఎంజాయ్ చేస్తున్నవాడు చిరంజీవితో పోల్చుకున్నప్పుడు వస్తుంది ప్రాబ్లం. డోంట్ కంపారిజన్ పోయిందా, ఉన్నదాన్ని ఆస్వాదిస్తాను. కానీ ఇక్కడ ప్రపంచంలో ఏం చెప్తారంటే, నువ్వు కంపేర్ చేసుకోకపోతే ఇట్లా ఎదుగుతావు అంటారు. అవును, బేసికల్. అందుకే మనం వాళ్ళని నో చెప్పట్లే. ఎవరెవరైతే ప్రయత్నం చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కావాలని కోరుకుంటున్నారు. తద్వారా తెలుస్తూ అందులో ఏమి లేదని. అందుకు కావాలి, అందుకు ఖచ్చితంగా తొందర అవ్వాలి. అసలు కోరుకున్నవన్నీ నీ లైఫ్లోకి వచ్చాయనుకో, యూ లూజ్ మీనింగ్ ఇన్ లైఫ్. ఇది నేను పొద్దున్న వచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, చాలా వీడియోలలో విన్నా. నువ్వు ఏది అనుకుంటే అది అయిందనుకో లైఫ్లో, బోర్ కొట్టి చచ్చిపోతావు, సూసైడ్ చేసుకుని చచ్చిపోతావు అని మీరు అన్నారు. అప్పుడు కామెడీగా నాకేమనిపించింది అంటే, ఇఫ్ సపోజ్ ఎవరన్నా చూడగానే నువ్వు లైఫ్లో ఏమేం కావాలనుకుంటున్నావు, వాళ్ళని కావాలని కోరుకుంటున్నా అని వాడు విష్ చేస్తే, వాడు విష్ చేసినట్ట శాపం పెట్టినట్టు మనకి. 2 అంటే వాడు అజ్ఞానంలో విష్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే, ఎందుకంటే ఏం కోరుకుంటే అది అయితే నీకు లైఫ్ బోర్. నేను ఎవరికి ఏం విష్ చేస్తా, ప్రయత్నం చెయ్యి, కానీ ఉన్నది అనుభవించడం మర్చిపోకు. ఇది ఆల్వేస్ రిమెంబర్, ఎంజాయ్ వాట్ యు హ్యావ్. ఈరోజు ఇంట్లో కరెంట్ లేదు,
చెమటని ఎంజాయ్ చేయి, అంగీకరించు. ఈరోజు భోజనం లేదు, చక్కగా నీళ్ళు అయి పడుకో. ఇది పూర్తి వ్యక్తిగతమైన అవగాహనకు సంబంధించి. ఫేమస్ అవ్వడం మీద, మనీ మీద, పేరు ప్రఖ్యాతుల మీద, అన్నిటి మీద వ్యామోహం ఉండదు బేసికల్గా, అసలు ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఉపదేశాలు మీ పనే కాదు అది. ఒక మాట చెప్పిన నేను రాసింది అది. అంటే జీవన ప్రయాణాన్ని నేను చాలా చోట్ల నిర్వచించినందుకు, అంటే ఎలా మొదలై ఎలా ఎండేది. అంటే అతి ప్రయత్నంతో మొదలై ఇవి ఇక్కడ విన్నది. ఆ తర్వాత ప్రయత్నంలోకి వచ్చి, ఆ తర్వాత ప్రయాసలోకి వచ్చి, ఆ తర్వాత అప్రయత్నంలోకి వచ్చి, ఆ తర్వాత ఏమంటారు సునాయాసతలోకి వచ్చి, ఆ తర్వాత అనాయాసతలోకి వచ్చి, ఆ తర్వాత అలవోకలోకి రావాలి. నువ్వు సైకిల్ దొక్కినా చివరికి అలవోకలోకి రావాలి. అలవోక అంటే జస్ట్ అబ్సల్యూట్లీ. సో ఇది సైకిల్ విషయంలో. మరి జీవితం విషయంలో నేనే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. డోంట్ ఫైట్ విత్ మీ. అదేంది, తొక్కగా సైకిల్ సులువవుతుంది, అవునా కాదా? అయితే నువ్వు చెప్పెట్ట, కొట్టగా ఈత సులువు అవుతుంది. మరి జీవించగా జీవితం సులువు అవ్వాలి కదా. ఎందుకు కాంప్లికేట్ అవుతుంది? బికాస్ అడ్డగోలుగా తొక్కుతున్నారు లైఫ్ని. ఎందుకు వచ్చినాయి? సైకిల్ తొక్కినప్పుడు సైకిల్ తొక్కే నియమాలు మాత్రమే చర్చలోకి తీసుకుంటాం, అవునా? జీవితం యొక్క నియమాలు ఏమిటి అసలు? ఫస్ట్ వాటిని చర్చలోకి తీసుకురా. అవి లెక్కలోకి తీసుకుంటే జీవితం బాగుంటుంది. జీవితం అంటే నథింగ్ బట్ మంచి ఆకలి, మంచి నిద్ర, ప్రశాంతత, హాయిగా ఉండడం, సమదృష్టి కలిగి ఉండడం, సాక్షి ఉండడం, నిష్కామ. అవి జీవితం యొక్క మూల సూత్రాలు. అవి జీవితం యొక్క మూల సూత్రాలని ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు అరే బ్యాలెన్స్ చేసుకోవాలి, కాలు పెట్టాలి, మెల్ల పడకుండా చూసుకోవాలని ఎట్లా చెప్పారు కూడా ఇవే ఉన్నాయి. ఎట్లా నువ్వు చూస్తే సైకిల్ దొక్కితే నీకు సైకిల్కు నేలకు మధ్యన సామరస్యం. అవును. సైకిల్ దొక్కుతున్నప్పుడు పక్క వాటి మీద చింతన చేయకూడదు, పరచింతన లేదు. సైకిల్ దొక్కుతున్నప్పుడు స్థిరంగా ఉండి తొక్కాలి, నిద్రాస్థితిలో ఉండకూడదు, ఎరుకలో ఉండాలి. సో సైకిల్ దొక్కుతున్నప్పుడు ఏమంటారు, బ్యాలెన్స్ ఉండాలి. ఆ లైఫ్ కూడా వర్తిస్తాయి. అవును. అయితే ఇవన్నీ సైకిల్కి చెప్పినట్టు మన లైఫ్కి చెప్తలేరు ఎవరు, అందుకని తెలియదు కదా. అంటే మీరు అన్నట్టు నాకు క్లియర్గా అర్థమైందంటే ఎవరికి పాపం తెలియని కారణం డ్రైవింగ్ రాని వాళ్ళు నేర్పిస్తారు. స్టూపిడ్ థింగ్స్ని లైఫ్ అనుకొని వాటి కోసం పోరాడుతున్నారు. నేను చెప్పిన కాంటెక్స్ట్ అయితే మీకు అర్థమైంది. అదే కేటగిరీలో ఉండాలనుకుంటున్నాను, అది చెప్పి ముగిద్దాం. నేను థర్డ్ కేటగిరీ. ఆ కారణం అంత గొప్ప విషయం తెలుసు అంటే నీకు విషయం తెలుసా, నిజంగా అక్కడే జరుగుతుంది మ్యాజిక్. అది యాక్చువల్గా నాకు ఒరిజినల్గా అంటే ఇంత సబ్జెక్ట్ పదాలు నాకు తెలియదు, కానీ నేను ఫేమస్ అనే ఫీలింగ్ నాకు ఉండదు. అంటే అట్లా కావాలని కూడా ఉండదు, ఏదో ప్రయత్నం చేసి ఫేమస్ కావాలనుకో. అది ఇప్పుడు నేను చెప్పిన అది అకారణంగానే జరిగింది. పనిపడ్డాక అనేది అకారణంగానే అది క్రేజ్ వచ్చింది దానికి. మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వచ్చింది. కానీ నీ మానసిక స్థితిలో నేను నాలో మార్పు లేదు. నేను అందుకే అంటే తెలిసినావు, అందుకే నీతో మాట్లాడుతున్నా. చివరి మాట ఏంటంటే పేరు వచ్చిందో రాలేదు, ప్రశాంతతను కోల్పోకుండా. కోల్పోదా, ఇది నేను చెప్పాలనుకున్నది. మనిషి